ఒక సేవకుడు, ఒక విశ్వాసి, ఒక సాక్ష్యం చెప్పేవాడు, ఒక పాటలు పాడేవాడు బతికితే ఏసైకి లాభం. వీళ్ళంటారు ఈ పల్లెలో గిల్లులో వీడెందుకై పుట్టాడు అంటారు. ఏసై వాడు పుట్టాడు కాబట్టి ఏసైకి స్నేహితుడు. గబ్బు కొట్టుకోడు అంటే ఏసైకి ఇష్టం. ఇష్టదైతులు అంటే ఏసైకి ఇష్టం. పరమధ్య ఇద్దరు రేపు చచ్చిపోతాడు చూడాలి అంటే వాడు చచ్చిపోవడానికి లేదు. లే తన గొప్పవాడు. నమ్మండి యేసు ప్రభుని. ఎందుకు మమ్మల్ని తెస్తున్నాడట దేవుడు నేను అడిగాను, ప్రభా ఎందుకు నా జీవితాల గురించి ఇట్లా చెప్పిస్తామంటేనా నేను చెప్పడానికి కూడా మనసుగా తీశాను. మరి ఎవరు చెప్పాను కదా 2 మాటలు మాకు ఈ చేశాడు అంటారే వాళ్ళు ఎందుకు చెప్తారు ప్రభా అని నేను ఆన్సర్ చేశానంటే వాళ్ళు పిక్కోళ్ళు అదురోళ్ళు చెప్తే భయం వాళ్ళకి. ఎవరైనా అప్పు అడుగుతారండి, చెప్తే భయం. అప్పటికే ఏమైతే ఎవరు చెప్తాం మన ఏసై పెళ్ళకి ఎవరికి ఇస్తున్నాం? వాళ్ళు ఎవరు దాన్ని పోయి దారి ఎక్కిట్లేదుగా. వాళ్ళు ఎవరు క్రైస్తవులు కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. మన దగ్గర చెప్పుకొని చేద్దాం. ఏమైంది నీకు ఇచ్చిందందుకు ₹1,00,000 వాళ్ళకి ఆ అనాథులకు ఒక 20 ఏళ్ళన్నా వాడికి ఈ మరీ 80,000 పెట్టుకోమని ఇస్తారు ఏసయ్య. ₹1,00,000 వాడు పెట్టుకొని ఎవరికి ఏం నేను అన్నావు మా హాస్పిటల్కి డెఫినెట్గా తీసుకెళ్తారు. అందుకని డాక్టర్లకు కూడా డబ్బులు అర్థం కాక వాళ్ళ ఇష్టం. లోపల వాళ్ళు ఇండిషన్ చేసేదో గ్యాస్ డబ్బులు దానికి ఆటాడకు పోయాలంటాడు. 3 రోజులు చేస్తాడు. బాంబే అవుతుందంట, ఢిల్లీ అవుతుందంట. ఏంది ఇప్పుడు అంత అయిపోయినా చచ్చిపోయినా అక్కడ ఇచ్చేదని ఒకడు అంటాడు. ఇంకోటి అంటాడు సార్ ఇంకొక 5 నిమిషాలు బతికిద్ది అంటాడు. ఈలోపు సినిమాలు చూపిస్తారు, డబ్బులు మొత్తం లాగుతారు. నీకేమో డబ్బు కనోళ్ళ ఆత్యంత ఉంది, మంచి ఏంటి చెప్పండి, ఎన్ని అడిగినా డబ్బులు పేకడమే రాదు. అంతే. ఇది ఎంత మోసం జరుగుతుందో మనసు. కానీ డబ్బు దగ్గరికి వస్తే ఆయన నీడలోకి వచ్చి ఆదివారం రోజు ఆయన ఆరాధనలో ఉంటే ఎన్ని పనులున్నా, ఎన్ని అక్కలున్నా, ఎన్ని పనులున్నా, ఎవరన్నా డబ్బులు వస్తాయి, మా పనులు వస్తాయి. ఎన్ని పనులున్నా, ఎన్ని బేదర్ పనులు ఎన్నున్నా ఆదివారం రోజు ఆయన నీడలో ఉంటే ఆ ఒక్కరోజు 10కి మొదలు పెడతాడు, 12:30కి వదిలిపెడతాడు మనందరినీ. ఈ 2:30 గంటల సేపు ఆయన ఆరాధనలో ఉంటే మీరు దీవించబడతారు. మీ కష్టాలు పోతాయి, మీ శ్రమలు పోతాయి. మీరు ఆరాధనలో మీరు కూడా శ్రమ చేస్తారు. ప్రార్థన చేయబోతాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. మా పాస్టర్ గారిని జీవించు. నీ కాపురాలు మా అమ్మ పాస్టర్ గారిని ప్రభావ. ఈ సంఘ పెద్దల్ని జీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంఘ పెద్దల్ని ప్రభావ ప్రశ్నలుగా జీవించిన వాళ్ళకు కూడా మంచి ధైర్యం, జ్ఞానం చేసి వాళ్ళకి సహాయం చేయాలి. ఈ సంఘంలో ఎంతమంది తిన్నారో అందరికీ బలం కలిసి ప్రభావ. ఇంకా జనం వచ్చేటట్టు ఈ ఆలయంలో పట్టకుండా చేయ ప్రభావ. నాయన ఈ స్వార్థ అందించే జ్ఞానం దయచే మా పాస్టర్ గారి ప్రభావ. నీ రాకడ గురించి చెప్పేదానికి ధైర్యం దయచే ప్రభావ. నువ్వు వస్తానన్నావు ప్రభా. ఈలోపు ప్రభా నిదానంగా వెళ్ళిపోతున్నారు జనం ప్రభా. ఆ నిదానం వెళ్ళకుండా నీ పరలోకం రావాలంటే, నీ దయ చూపించాలంటే నీ కాపులాలను శక్తిని బలం వేసేమని, ఈ సంఘాన్ని బలపరుచుమని, ఎన్నోళ్ళందరినీ దీవించమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఒక్క మాట సెకండ్